మెళ్ళో తాళి పుట్టలేదు. ఏమిటి నువ్వు మాట్లాడేది? నిజమా? అవును నాన్న, కళ్యాణిక మెళ్ళో తాళి పుట్టలేదు. ఎంత మంచివారు చెప్పావమ్మా. చాలు, ఈ పాయింట్ చాలు. వెంటనే పథకం రెడీ. ఈ విషయం అన్నయ్యకి చెప్పి ఆ విష్ణు గారు ఆట కట్టి. అన్నయ్య 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 ఒరే సోములు, అన్నయ్య ఎక్కడరా? అయ్యగారు ఇంట్లో లేరు బాబు. అన్నయ్య 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 ఎక్కడరా? మరి కొండకెళ్ళడానికి గుండు కొట్టించని డబ్బులు ఇస్తారా? ఆస్తి మంది అవ్వాలే కానీ నిన్ను అన్ని కొండలకి తీసుకెళ్లి గుండు మీద గుండు కొట్టిస్తాను వేదవా. చెప్పెక్కడికి వెళ్ళాడు? పొద్దున్నే లేటండి, వాళ్ళకి ఇంకెళ్ళారండి. నువ్వు అటువైపు వెళ్ళు, నేను ఇటువైపు వెళ్తాను. అన్నయ్య ఎక్కడ కనిపించినా సరే కళ్యాణి మెడలో తాళిబొట్టు లేదు, ఇదంతా దొంగ నాటకం అని చెప్పే. నేనండి. నువ్వు అటువైపు వెళ్ళు. అన్నయ్య 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 పెదనాన్న 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 అన్నయ్య పెదనాన్న పెదనాన్న అన్నయ్య అన్నయ్య దొరా దొరా ఏడున్నావు దొరా? అన్నయ్య నిజం బయటపడిపోయింది. కళ్యాణికి పెళ్లి కాలేదు. ఆ వచ్చిన వాడెవడో సెటిల్మెంట్ దొంగ వెళ్ళిపోయి ఉంటాడు. వాళ్ళు ఆడుతున్నది నాటకం అన్నయ్య. ఏమిట్రా నీ పిచ్చివాగుడు? ఇది పిచ్చివాగుడు కాదన్నయ్య. కళ్యాణి మెడలో తాళిబొట్టు లేదు. కావాలంటే నువ్వే స్వయంగా వెళ్ళి చూడు. దొరా దొరా ఏడున్నావు దొరా? విష్ణుబాబు, నువ్వు దొంగబాబు అన్న విషయం తెలిసిపోయింది. కళ్యాణమ్మ మెళ్ళో తాళిబొట్టలేదన్న విషయం ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది. ఈ విషయం పెద్దయ్య గారికి చెప్పడానికి వెళ్తున్నాను. నువ్వు వెంటనే ఊరు వెళ్ళిపోవచ్చు. చెప్తా. అంకుల్, కురుక్షేత్రం డ్రామాలో పడక సీన్లో శ్రీకృష్ణుడు ఎలా పడుకుంటాడు చూపించమంది. చూపిస్తున్నాను. ఎలా ఉంది పొజిషన్ అంకుల్? ఏమా కళ్యాణి, తాలిబుట్టలా నూనె తాడు గుచ్చి వేసుకున్నావేమిటి? బంగారం తాడు వేసుకోవచ్చుగా. సిటీలో గోల్డ్ చైన్ ఆర్డర్ ఇచ్చాం అంకుల్. 2-3 రోజుల్లో కలెక్ట్ చేసుకోవాలి కదా కళ్యాణి. అంకుల్, మీరేమిటి ఇలా వచ్చారు? ఏం లేదు ఏం లేదు, ఏదో ఒకసారి మీ ఇద్దరిని చూడాలనిపించింది వచ్చాను. క్యారియన్ క్యారియన్. నిజమేమిటో ఇప్పుడు అర్థమైందా అన్నయ్య? అర్థమైందిరా. లేనిపోని కల్పించి కాపురాలు కూరదోసే బుద్ధి మీకు ఇంకా పోలేదని అర్థమైంది. నువ్వు సరిగ్గా చూసా. మీ తండ్రి కొడుకులు ఇద్దరు ఏదైనా పిచ్చాసుపత్రిలో విన్నారుగా, వెళ్ళి చారండి. మనం ఆడే నాటకం బయటపడకుండా ఉండటానికి, ఆ పెద్దాయన్ని కాపాడుకోవడానికి